బ్యాక్ బ్యాక్ పో ఎనికి పో ఎనికి. ఎట్లా అంటే అట్లా అయిపోయింది హెయిర్ స్టైల్. కొద్దిగా చూసుకొని చల్లగా ఏసీ వేసిందంటే వీడు బాగా భారీగా ఆడుకుంటున్నాడు. అసలు నేను అనుకోలేదు, చిన్నప్పుడు ఏసీ వీడికి అలవాటు చేసింటి కానీ బట్ వీడు ఇంత నీట్గా ఆడుకుంటాడు అయితే నేను అయితే అనుకోలేదు పెద్దయినా కూడా. సో కొద్దిగా ఎండ ఉందనేసి మళ్ళీ ఏసీ ఆన్ అయితే చేసిన, 24 degreesలో పెట్టేసిన. దీన్ని ఎక్కువ చలి వేస్తుంది నాకే, బట్ వీడైతే మాత్రము భారీగా ఆడుకుంటున్నాడు అసలు దాంట్లో. అది కాకుండా వీడికి ఇంట్రెస్టింగ్ ఏది అంటే చల్లగా ఏమైనా తగిలితే ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసి మళ్ళీ మన రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తాడు. సో ఆ రెస్పాన్స్ అనేది నాకు బాగా నచ్చుతుంది అసలు. సో ఎండ ఉన్నప్పుడు వాడు కాలుతున్నా కూడా మమ్మీ కోసము ఎక్కడ పోయింది ఎక్కడ ఏమి అనేది ఎండలో నిలబడి మరీ చూశారు. సో ఆ క్లిప్ కూడా నేను మధ్యలో యాడ్ చేస్తాను. సో మళ్ళీ వాడిని పక్కన తీసేసి ఇది ఎండరా ఇదంతా వాడికి చెప్పేసి అక్కడికి వెళ్ళకూడదు అని అంటే వాడికి అర్థమైపోతుంది ఇది కాలుతుంది, ఇది నాకు సెట్ కాదు అనేది. సో అవన్నీ నేను చిన్నగా వాడికి నేర్పించాను కాబట్టి వాడు ఇంత నీట్గా అంటే అలానే క్లాసిక్గా ఉండడానికి వాడు ఇష్టపడతాడు. సో మేము వీడిని ఎలా చూస్ చేసాము అనేది సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అది మమ్మీ సెలెక్ట్ చేసింది వీడిని. దీంట్లో నుంచి ఇప్పుడు వీడు ఎలా ఆడుకుంటున్నాడు మీరు చూసారు కదా. సో చాలా పప్పీస్ చాలా డాగ్స్ ఆడుకుంటుంటాయి, బట్ ఆ ఎనర్జీ అనేది డబల్ అయ్యి వీడు ఆడుకుంటాడు చూడండి, అది నాకు అసలు భయంకరంగా నచ్చుతుంది. సో చాలామందికి మా ఏరియాలో కూడా వీడంటే చాలా చాలా ఇష్టము. సో దీన్ని బేస్ చేసుకొని కొంతమంది వేరే పప్పీస్ కూడా తెచ్చుకున్నారు. నాకైతే అది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక కమ్యూనిటీలో మొత్తం అందరూ పప్పీస్ని తీసుకొస్తే ఆ కమ్యూనిటీలో మళ్ళీ ఎప్పుడైనా వాక్ వెళ్ళినప్పుడు కానీ లేకుంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా అన్ని డాగ్స్ ఒకసారి పప్పీస్ కానీ డాగ్స్ కానీ కలిసినప్పుడు అవి ఎంజాయ్ చేస్తాయి కదా. సో ఆ ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదు అసలు. అది ఎవరైతే పప్పీస్ అండ్ డాగ్స్ మెయింటైన్ చేస్తున్నారో సో వాళ్ళకైతేనే అది అర్థమవుతుంది. వీడికి వచ్చేసి పెడిగ్రీనే పెడుతుంటాము, పెద్దగైనా పెడిగ్రీనే పెడుతున్నాము, చిన్నప్పటి నుంచి వాడికి పెడిగ్రీనే అలవాటు చేసినాం కాబట్టి పెద్దయినా కూడా పెడిగ్రీ అనేది మేము పెడుతున్నాము. సో దాని అయితే ఎక్కడ స్టాప్ అనేది చేయలేదు. జస్ట్ వీడు ఇప్పుడు 1.5 year కదా. సో ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా పెడిగ్రీనే పెట్టాలనేసి మేమైతే అనుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను వ్లాగ్ చేస్తుంటే వీడు డైరెక్ట్ వెళ్ళి కింద పడుకున్నాడు. ఆ క్యారెట్ మాత్రం వదలడు అసలు. ఆ క్యారెట్ ఇంకోటి వచ్చేసి డంబల్ ఉంది వీడిది, ఆ డంబల్తో కూడా భయంకరంగా ఆడుకుంటున్నాడు. అసలు మామూలుగా ఉండదు వీడితో ఆడుకోవడం. ఆ ఎనర్జీకి మనం మ్యాచ్ చేయలేము అసలు వాడి ఎనర్జీని. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. వాడి ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం. సో ఎవరైనా పప్పీస్ ఉన్న వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ అనేది తెలుస్తుంది. సో ఇలా ఎనర్జీతో వాడితో ఆడుకున్నామంటే బెస్ట్ ఉంటుంది అనేసి. సో నాకైతే ఆ ఎనర్జీ అనేది చాలా 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 నచ్చుతుంది. సో చాలామంది అడిగారు ఎప్పుడన్నా తీసుకొని రండి లేకుంటే మ్యాక్స్తో మేము బయటకు వెళ్తాము ఎప్పుడన్నా ఇవ్వండి అని. నేనైతే అస్సలు ఎప్పుడే కానీ వదిలేసి అయితే పోలేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అందరూ ట్రిప్కి వెళ్ళినా కూడా నేను ఇంట్లో వాడి కోసం మాత్రమే ఉన్నా. సో నా క్లాసెస్ వస్తుంటాయి, సెకండ్ వచ్చేసి క్లాసెస్, థర్డ్ వచ్చేసి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అంటే ఆ క్లాసెస్లో ఉన్న ప్రాజెక్ట్స్ని డీల్ చేసినప్పుడు కానీ నాకు ఇక్కడే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి నేనైతే అదైతే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే వాడిని ఒకరినే వదిలిపెట్టలేము, ప్లస్ వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఎలా చూసుకుంటారో మనకు తెలియదు కదా. అందుకే నేనైతే వీడిని సింగిల్గా అయితే వదిలేసి అయితే పోను, అలానే వేరే వాళ్ళ దగ్గర కూడా వదిలేసి అయితే పోను. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా పబ్బీస్ని వదిలేసి వచ్చారు. ఎందుకు వదిలేసి వచ్చారో నాకైతే తెలియదు కానీ బట్ అదైతే నాకు కొంచెం ఏదో ఒక రకంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పెంచి దాన్ని మరీ పెద్ద అయిన తర్వాత వదిలేసినారు అంటే నాకు కొంచెం ఏదోలా ఫీల్ అయ్యింది. ఎందుకంటే నేను ఒక అనిమల్ లవర్గా కానివ్వండి లేకుంటే ఒక పెట్ పెంచుకుంటున్నా కాబట్టి సో దానివల్ల ఒక ఇన్నర్ ఫీలింగ్ ఏదో కొంచెం గిల్ట్ ఫీల్ అయినట్టు. ఎందుకంటే వాడు నా ఫ్రెండే కదా. సో అది కొంచెం నాకు అలా అనిపించింది. బట్ ఎవరైనా కానీ అలా చేసేదలాగా ఉంటే మీరు పెట్ కార్డ్స్ కన్నా ఇచ్చేసేయండి, లేదంటే ఎవరైతే ఇష్టంగా పెంచుకుంటుంటారో సో వాళ్ళకైతే ఇచ్చేసి చాలా బెస్ట్ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా దాన్ని చూసుకుంటారు. సో నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ అంతగా ఇది ఎక్కువ పెద్ద సిటీ కూడా కాదు కదా, జస్ట్ డంప్స్ అందరూ ఇక్కడే కొంచెం నా మైండ్ సెట్కి ఉన్న డంప్స్కి ఇక్కడ సెట్ అవ్వదు. సో నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను. సో మొత్తం అంతా చూసుకొని వెళ్ళిపోవడానికి చూద్దాం. ఇంకా మన దీంట్లో చాలా ఉంది, చూద్దాం ఏమవుతుందో. మీరైతే కింద ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా టంటాన్ని కొట్టండి. ఎందుకంటే కొత్త వీడియో వచ్చిందంటే మీరు ఫస్ట్ చూస్తారు, ఎందుకంటే నా వీడియో మీ దాకా వస్తుంది కాబట్టి.
ఇదిరా ఇదిరా పట్టుకో మ్యాక్స్ కాండి పట్టుకో 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 ఇది వేటిపోయా మ్యాక్స్ కాడు ఇది ఇది తేనా తేనా తేరా 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 యాడి గురేది బయటిరా క్యాచ్ చేద్దామా దా క్యాచ్ చేస్తారా దా బ్యాక్ బ్యాక్ పో ఇనికి పో గుడ్ బాయ్ బ్యాక్ 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 ఇంకా క్యాచ్ గుడ్ బాయ్ పద 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 పట్టుకో పట్టుకో ఎదిరా ఎదిరా ఎది తేరా 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 తేనా తేరా వద్దా తేరా వద్దు పో 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 పట్టుకో పట్టుకో ఇది మ్యాక్స్ పట్టుకో పట్టుకో పట్టుకోరా పట్టుకోరా పట్టుకో పట్టుకో తర్వాత గుడ్ బాయ్ వద్దా పోవద్దు పో అయితే బాయ్ 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 థ్యాంక్ యూ బాయ్ బాయ్